శరత్ గారు సార్ ఇప్పుడు ఈ రోజు కేసు వచ్చింది సార్, మాది జస్టిస్ జయసేన్ రెడ్డి గారి దగ్గర వచ్చింది. డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు మాకు 2 నెలల సమయం కావాలా అనే విషయాన్ని మళ్ళా వాళ్ళు రిక్వెస్ట్ 2 నెలలంటే వర్షాకాలం అయిపోద్ది, ఏం చేసుకుంటారు? ఎగ్జాక్ట్లీ అదే నేను అపోజ్ చేసేసి అక్టోబర్ 3 నాటికి అయితే మీకు అతను ఎవరు, అతను ఆస్ట్రేలియా నుంచి అతను పెట్టిన మెయిల్ తర్వాత ఇచ్చిన రిప్లై అవన్నీ నేను జడ్జి గారి దృష్టికి తీసుకొచ్చినాను. ఒక పక్క ఇక్కడనేమో వాయిదాలు అడుతూ అక్కడేమో వాళ్ళు ఆల్రెడీ రెస్పాండ్ అయినారు, ఈ రకంగా ఉంది అని అంటే జడ్జి గారు కూడా మోరాల్లెస్ ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినారు. ఇప్పుడు మస్తు వర్షాలు పడ్డాయి, ఇప్పుడు ఈ నెల చివరి వరకు ఫుల్ వర్షాలు నేను వార్తలు విన్నాను, ఇంక ఇప్పుడు కాళేశ్వరం అవసరం ఉన్నదంటారా, ఈ రిపేర్ వర్క్ అవసరమా, ఇది ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి, ఇవన్నీ వాళ్ళు ఎస్టిమేషన్ చేసి చెప్పకుండా ఇట్లాంటి వాటిలలో ఎట్లా ఆర్డర్లు పాస్ చేసేది అని 21వ తారీఖు వరకు వాయిదా వేసినారు. తర్వాత రెండోది ఏంటంటే మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మాటలు కనుక వింటే ఇంకా కాళేశ్వరం వృధా అనే, ఇంకా మాకు అవసరం లేదు ఇది అనే యాంగిల్లోనే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఆల్మోస్ట్ వాళ్ళ మాటలకు అనుకూలంగా మరి వరుణదేవుడు వాళ్ళకి కనికరించినాడు అనుకుందాం, లేకపోతే ఇంకేదన్నా అనుకుందాం, కానీ మొత్తానికి ఈ సమస్య ఎంతైతే తీవ్రతరంగా ఉండిందో మనం ఈ డిబేట్ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు అంత తీవ్రతరంగా లేదు. తర్వాత రైతులు కూడా మన దగ్గర ఎందుకో మొత్తానికి రెస్పాండ్ కూడా అవ్వట్లేదు. అది పొలిటికల్ పార్టీస్ ఫెయిల్యూర్ అనుకుందాం ఒక రకంగా. బీఆర్ఎస్ సరైన టైంలో కేసీఆర్ కనుక ముందుకుండి వస్తే కొంత ప్రెషర్ బిల్డప్ అయ్యేది. కేటీఆర్ వాళ్ళు వీళ్ళంటే వీళ్ళు కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, వీళ్ళంతా అవినీతిలో ఉన్నారు, అది ఇది అనే యాంగిల్లో అది ప్రొజెక్ట్ అయింది. ఆ రకంగా జరిగి మొత్తానికి ఇక అయిపోయింది కథ. కాళేశ్వరం కథ నా దృష్టిలో ఇప్పటికి ఈ సీజన్ కి అయితే ముగిసినట్టే సార్. ఇక వాళ్ళు కాళేశ్వరం వాడరు, ఇది 100% మనకి క్లారిటీ ఇచ్చినటువంటి అంశం సార్. రైతులు కూడా ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి దాదాపు ఒక 50 టీఎంసీలు, 50 కాదు ఇంకెక్కువనే, 100 టీఎంసీలు దాకా కిందికి పోయినాయి. ఎందుకంటే 10 లక్షల క్యూసెక్లు ఈ వారం రోజుల్లో వరద వచ్చింది. 10 లక్షలు అంటే 10-11 లక్షలు అంటే 100 టీఎంసీలు కిందికి పోయినాయి. మనం లిఫ్ట్ చేయగలిగింది ఒక 10, ఎందుకంటే 2 టీఎంసీల కంటే ఎక్కువ లిఫ్ట్ చేయలేము. ఇప్పుడు 11,000 12,000 క్యూసెక్లు ఉంది. ఇప్పుడు నేను వెబ్సైట్ లో చూస్తే 12,000 ఉంది, అంటే రోజుకు ఒక టీఎంసీ. మళ్ళా ఈ 2-3 రోజులు వర్షాలు ఆ క్యాచ్మెంట్ ఏరియా లేకపోతే 12,434 క్యూసెక్లు ఇవాళ, అంటే 1 టీఎంసీ వాటర్ లిఫ్ట్ చేయొచ్చు. 2 టీఎంసీలు ఇవాళ లిఫ్ట్ చేయరాదు. సో ప్రతిరోజు 2 టీఎంసీలు చేసుకుంటూ పోతే ఇప్పటి నుంచి 62లో 120 టీఎంసీలు లిఫ్ట్ చేయొచ్చు. కానీ ప్రతిరోజు వాటర్ అవైలబిలిటీ లేకుంటే సరిపోతాయి వాటర్. 120 టీఎంసీలు అంటే మనం ఊహిస్తున్నాం వర్షాలు పడవేమో అని, కానీ బట్ వాతావరణ శాఖ వాళ్ళైతే నిన్న ఈరోజు వర్షాలు పడి ప్రతిరోజు 2 టీఎంసీలు లిఫ్ట్ చేసినా 120 టీఎంసీలు అవుతాయి. ఏముంది సార్, ఒక గట్టి మాన్సూన్ వచ్చింది అనుకోండి, ఒక గట్టి వాయుగుండం వస్తే మీరు అన్నట్టుగా మొత్తం ఆల్ ప్రాబ్లమ్స్ వెళ్ళి వాస్ట్ ఆఫ్ అన్నారా ప్రకృతి. సార్ భరత్ గారు, పోలవరం ఎందుకండి మరి అవసరం లేదు? వానదేవుడు కరుణిస్తున్నాడు కదా ప్రతి సంవత్సరం, పోలవరం ఎందుకండి అన్ని వేల కోట్లు పెట్టి సెంట్రల్ ఫండ్స్ తోని? ఇప్పుడు వానల మీద ఆధారపడమా నదుల మీద ఆధారపడదామా, ఏదో ఒక డిస్కషన్ అనేది ఆ యాంగిల్లో జరపండి. ఎందుకంటే ఏది అసూడ్ సోర్స్ వర్షాల అంటే కప్పతల్లి ఆట ఆడి వర్షాలు పడాలని చెప్పి దేవుళ్ళకు మొక్కి పూజలు చేయడం కరెక్ట్ పద్ధత? లేకపోతే పక్క నుంచి నదులలో అసూడ్ వాటర్ ఏదైతే మనకు ఉందో ట్రిబ్యునల్స్ అన్ని ఎందుకు కొట్లాడినాయండి? మీరు వర్షపు నీళ్ళు పట్టుకోవడానికి ట్రిబ్యునల్ ఎందుకు చెప్పలేదు? పోలవరం ఎందుకు అవసరం అండి వాన నీళ్ళ కోసం? అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మొత్తం ఇరిగేటెడ్ కాదు, మేడిగడ్డ దగ్గర అవసరమా, ఎల్లంపల్లి మిడ్మాన్ సఫిషియంట్ అనేది క్వశ్చన్. అంతేనా అనేది? నేను మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు తప్పు పట్టే వాళ్ళని మాత్రం 80% అగ్రీ కాదు సార్. నేను ఒప్పుకోలేదు సార్. దట్ వాస్ మై ప్లీ బిఫోర్ ది హైకోర్ట్. వీ హావ్ పంప్డ్ ఇన్ సో మచ్ ఆఫ్ మనీ, వీ హావ్ కన్స్ట్రక్టెడ్ ఇట్. ఇట్ ఇస్ సచ్ ఎ gigantic exercise. We cannot call it as an engineering disaster. That is my argument. That is agreeable. ఎల్లంపల్లి ప్రాజెక్టు వాళ్ళు ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేసింది, వాళ్ళు కంపెన్సేషన్ ఇచ్చింది టీఆర్ఎస్. అదే 2,100 కోట్ల కంపెన్సేషన్ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఇచ్చారు, అంతకుముందు ఇవ్వలేదు. గేట్లు పెట్టింది కూడా టీఆర్ఎస్ సార్. గేట్లు పెట్టింది కూడా టీఆర్ఎస్. గేట్లు పెట్టాలంటే కంపెన్సేషన్ ఇవ్వాలి కదా, నీళ్లు నిల్వాలంటే. ఇక్కడ గేట్లు పెట్టలేదు. నీళ్ల రాజకీయాల్లో సార్ రైతుల ప్రయోజనాలు అనేది లేదు, రాజకీయ అక్కస్సు అనేది పనిచేస్తుంది సార్. కేవలము రివెంజ్ఫుల్ యాటిట్యూడ్. రాజకీయ పార్టీలు జరగదు అంతే.
రాజకీయ పార్టీలు ఏమనుకున్నా రైతులకి ఎల్లంపల్లి నుంచి నీళ్లు లిఫ్ట్ చేయడం, తర్వాత ప్రభుత్వం కూడా ఒక మెట్టు దిగి ఎస్ఆర్ఎస్పీ రివర్స్ పంపింగ్ కూడా యూజ్ చేసింది కదా. ఎస్ఆర్ఎస్పీ రివర్స్ పంపింగ్ టిఆర్ఎస్ కట్టింది, దాన్ని యూజ్ చేసిందంటే మనం బెనిఫిట్. మన చర్చ వల్ల మల్లన్న సాగర్, కొండపోచమ్మ, అన్నపూర్ణ, రంగనాయక సాగర్ ఇవన్నీ ఎవరు కట్టినాయి సార్? మరి మిడ్ మానేరు కూడా కంప్లీట్ చేసింది ఎవరు? మిడ్ మానేరు ఈ అవగాహన పెద్దగా రైతులలో లేదు సార్. మాకైతే నీళ్లు వచ్చింది అన్నట్టే ఉంది తప్ప ఇతరత్రంగా లేకపోతుంది అనమాట. అది ప్రాబ్లం. అంటే వీరప్రకాష్ గారు, మల్లన్న సాగర్ అంటే వాళ్ళు ఏమంటారంటే మల్లన్న సాగర్ ప్రాణహిత చెవెల కూడా ఉంది, కానీ స్టోరేజ్ 3 TMCలు 5 TMCలో ఉంటే 50 TMCలు చేశారు. చాలా చిన్నదండి అది. తడకపల్లి ఉంది కదా పేరు, తడకపల్లి చిన్న చెరువు అది, అంతే. 1.8 1.5 ఉంది అంతే. 3 ఉండొచ్చు మాక్సిమం, ఉంటే 3 TMCలు ఉండొచ్చు. సరే ఏదన్నా ఇక్కడ మనము ప్రజలకు తెలవాల్సింది ఏంటంటే ప్రభుత్వం వేరు, కేసీఆర్ రేవంత్ రెడ్డి వేరు. ఇది ప్రభుత్వాలు కడుతున్నాయి. కేసీఆర్ కడతలేడు, జేబులోకి వెళ్ళి పైసలు పెట్టి రేవంత్ రెడ్డి ఇంట్లోకి డబ్బులు తెచ్చి కడతలేడు. ఈ ధోరణే కరెక్ట్ కాదు. ఇది రేవంత్ రెడ్డి కట్టిండు, ఇది కాంగ్రెస్ కట్టింది, బీఆర్ఎస్ కట్టింది, ఎవరైనా సొమ్మని కడుతున్నారు అంటే ఎక్కడి నుంచి తెచ్చి కడుతుండ్రు? ఇది ప్రజల డబ్బు కాదా? ప్రభుత్వం అనేది ఎప్పుడు ఉంటుంది, బ్యూరోక్రాట్స్ ఎప్పుడు ఉంటారు, ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉంటారు, వాళ్ళు కదా ఇంజనీర్లు ఉంటారు. వీళ్ళు పోయి కడుతున్నారా? వీళ్ళ డబ్బులతో కడుతున్నారా? ఆ ప్రభుత్వం అని చెప్పాలి తప్ప అనవసరంగా వీళ్ళకు ఆపాదించడం కరెక్ట్ కాదు. ఇది కేసీఆర్ కట్టిండు, ఇది రేవంత్ రెడ్డి కట్టిండు. ఎవరైనా కూడా ప్రజలు గెలిపించింది పనులు చేయడానికి. ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకొని వాళ్ళు పాలసీలు డిసైడ్ చేస్తారు. ఆ డిసిషన్ మంచిదా కాదా అనేది అంతవరకు డిస్కషన్ ఉంటే సరిపోద్ది. కానీ ఈ తలుపులు పెట్టింది కాంగ్రెస్, ఈ తలుపులు పెట్టింది టిఆర్ఎస్, ఈ పద్ధతిలో డిస్కషన్ జరగొద్దు అనేది నా మనవి. ఇప్పుడు మీరు ఏమంటారు, సరిపోతుందా ఇప్పటి వరకు ఈ వర్షం సరిపోతుందా? ఇంకా సరిపోదు. ఎందుకు సరిపోదు అంటే ఆయకట్టు చాలా ఎక్కువ ఉంది కాబట్టి మనకు ఏదో వాళ్ళు నాట్లు వేసుకున్న దాన్ని కాపాడడానికి సరిపోద్ది. కానీ చాలా ఏరియాలలో రైతులు నీళ్లు రావని చెప్పి నిరాశకు గురైన సందర్భాలున్నాయి. రెండవది, హైదరాబాద్ కూడా పరిశ్రమలకు తాగునీటికి కావలసిన వాటర్ ను నింపుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొండపోచమ్మ దాకా లిఫ్ట్ చేసి నింపుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెండవది, ఎల్లంపల్లి నుంచి కూడా స్టోరేజీకి దాన్ని ఖాళీ చేయకూడదు. ఎన్టీపీసీకి కావాలి, తర్వాత ఎన్ రూట్ విలేజెస్ కావాలి, మిషన్ భగీరథ కావాలి. వచ్చిన నీళ్ళను వచ్చినట్టు సొరంగాల ద్వారా కిందికి పంపిస్తే ఎట్లా? కొంత అక్కడ కూడా 20 TMC అట్లా 18 TMC అన్నా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు రేపు కడెంలో కనుక నీళ్లు తక్కువైతే వాళ్ళు ఆపేస్తారు, వరద రాదు అక్కడ నుంచి. ఎన్ని రోజులు వస్తుందో తెలియదు. కానీ ప్రకాష్ గారు, ఇప్పుడు రివర్స్ పంపింగ్ వల్ల ఎస్ఆర్ఎస్పీ ఎంత మేర నిండే అవకాశం ఉంది? రైతులకు ఎన్ని రోజుల పాటు సాగునీరు అందుతుంది? మాక్సిమం ఎంత చేస్తారమ్మా? రోజుకు 1 TMC చేయగలుగుతారు, అంతకుమించి చేయలేరు వాళ్ళు. డైలీ 1 TMC చేస్తే అది చాలా పెద్దది. ఫస్ట్ అది 112 TMC స్టోరేజ్ ఉన్న రిజర్వాయర్ ఇప్పుడు 84 TMC వరకు నింపుకోవచ్చు. కనీసం ఒక 60 TMCలన్నా అక్కడ కావాల్సి వస్తుంది. అంటే ఈ నెల మొత్తము లిఫ్ట్ చేసినా కూడా పైనుంచి వరద రాకపోతే శ్రీరామ్ సాగర్ ఆయకట్లో కనీసం హుజరాబాద్ దాకా కూడా వాళ్ళు నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉండదు. అంటే ఇప్పుడు అంటే వర్షాకాలము, వర్షాలు పడుతున్నాయి కాబట్టి నీళ్లు వదలాల్సిన అవసరం లేదు. కానీ వర్షాలు తగ్గితే ఇంకో 2 నెలలు పంటలు ఉండాలి కదా, 2 నెలలు 15 రోజులు ఉండాలి. అంటే ఎవ్రీ వీక్ కనీసం 2 సార్లు తడులు పెట్టాలి. మరి ఆ వాటర్ అంతా మనకు శ్రీరామ్ సాగర్ కెనాల్ ద్వారానే పోవాలి కదా. కాబట్టి మనకి ఇంకా నీళ్లు కనీసం ఒక 60 TMCలన్నా మనం శ్రీరామ్ సాగర్కి వచ్చినట్టయితే కొంత గ్యారంటీ ఉంటుంది. అట్లాగే ఈ మిడ్ మానేరు కూడా దాదాపు ఫుల్ కెపాసిటీ నింపుకుంటేనే మనకు హైదరాబాద్ కు తాగునీటికైనా దేనికైనా ఉపయోగం ఉంటుంది. మిడ్ మానేరు 25 TMCలకు 13 TMCలు నిండింది. రోజు 1 TMC వరకు లిఫ్ట్ చేస్తున్నట్టున్నారు. అవును, మళ్ళీ అక్కడ నుంచి కూడా లిఫ్ట్ అయింది కదా పైకి, అప్ టు కొండపోచమ్మ దాకా. ఎందుకంటే హైదరాబాద్ వాటర్ సప్లై కూడా అదే కదా సోర్స్ ఇప్పుడు. నేను ఫాలో కాలేదు, బట్ రంగనాయక సాగర్, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ కు మళ్ళీ లిఫ్ట్ చేస్తున్నారా నీళ్లు? తెలియదు, చేయాల్సి ఉంటది. ఎందుకంటే ఇక్కడ నింపుకోలేము, అంటే మొత్తం అట్లా ఆపి పెట్టలేం కదా. వచ్చినట్టుగా డైవర్ట్ చేయాల్సి వస్తుంది కదా. కొంత క్వశ్చన్ ఉంచుకుంటారు, తర్వాత లిఫ్ట్ చేస్తారు అక్కడి నుంచి. శరత్ గారు, ఇప్పుడు సార్ కోర్టు అయితే మీరు కోర్టులో కేసు చేశారు, కానీ ఇప్పుడు ఒక విషయం సార్, ఈ ప్రాజెక్టుల రాజకీయం చేయడం అనేది ఇది బీఆర్ఎస్ యొక్క పుణ్యమే సార్.
ఇక అదొక పెద్ద మహాద్భుతం, ప్రపంచ అద్భుతం, అది ఇది మేమే చేసినాం, కాంగ్రెస్ వాళ్ళకి సాగునీటి విషయంలో అవగాహన లేదు అది అని ఈ చర్చ అంతా చేసినట్టుగా వాళ్ళు ఎట్లా డెవలప్ అయినారంటే ఏది ఏమైనా కానీ కేసీఆర్ చేసిన దాన్ని దేన్ని ముందుకు రానియొద్దు అనే ఒక ఆలోచన. అసలు ఇంతకు ముందు మనం ఏమనుకున్నాం, ఉత్తమ్ కుమార్ రెడ్డి కొంత సాఫ్ట్ లైన్ లో ఉన్నాడు అనుకున్నాం. కానీ నిన్న మొన్న ఆయన ప్రెస్ స్టేట్మెంట్లు చూస్తే రేవంత్ రెడ్డి కంటే ఎక్కువగా అక్కసు ఉత్తమ్ కుమార్ రెడ్డికే ఉన్నట్టుంది. అంటే ఆ ద్వేష భావన, ఆ కేసీఆర్ ను రన్ డౌన్ చేయడము, కేసీఆర్ పట్ల విమర్శలు ఎక్కువ పదునుగా పెట్టడం అనేది ఈ 2-3 రోజులలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎక్కువ చేస్తారు. ఇక అది అంతే, ఇక దాన్ని వాళ్ళు రాజకీయంగానే చూస్తారు అంతే తప్ప రైతులు లేరు, ప్రజలు లేదు, ప్రయోజనాలు లేరు. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా బ్లేమ్ చేశారు కదా ఆయన లిఫ్ట్ చేయట్లేదని. సో ఆబ్వియస్లీ ఆయనకి ఇప్పుడు ఛాన్స్ వచ్చింది సార్. హైకోర్టులో కేంద్రం బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు సార్. అసలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కడ అపియర్ కాదు సార్. ఈ రోజు కూడా కేసులో ఒక్కళ్ళు అపేర్ ఎడిషనల్ ఏజీ పేరు అన్ని పేర్లు పెట్టినా గానీ ఒక్క సెంట్రల్ గవర్నమెంట్ కౌన్సిలే, అది కూడా ఎన్డీఎస్ఏ తరఫున అపేర్ అయ్యి ఆ లెటర్ ఒకటి సర్క్యులేట్ చేస్తారు. వాళ్ళు ఏమంటారు, మేము కౌంటర్ అఫిడవిట్, మేము అదంతా దాని మీద రిపోర్ట్ రాయాలా, రాసిన తర్వాత దాన్ని జలశక్తి వాళ్ళకి పంపాలి, వాళ్ళు దాన్ని అప్రూవ్ చేయాలి, అప్పుడు అది వచ్చి కోర్టులో ఫైల్ అవుతారు. ఇంత లకౌట్ ఉత్తరం రాసి జడ్జి గారికి ఇచ్చినారు. అంటే వాళ్ళది ఇట్ ఈస్ వెరీ క్లియర్. విత్ వాళ్ళు 21st నాడు కూడా ఏమైనా జరుగుతుందా అనేది డౌటే. బట్ జడ్జి గారు అయితే ఒక మాట అన్నాడు, 21st నాడు వాళ్ళు కౌంటర్ వేసినా వేయకపోయినా నేను ఐ విల్ గివ్ ఎ డైరెక్షన్ అనే అన్నారు. ఇక చూడాలి ఏం జరుగుతుంది. భరత్ గారు, ఇప్పుడు ఏ విషయంలో అయినా విమర్శలు ఉండొచ్చు కానీ సదర్ మాట నుంచి మొదలుపెట్టి